తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, శాంతి గౌతమి గారు. మీ పేరు తెలిసిపోయింది మాకు పూర్తిగా. బాధ్యతగా ఇది అందరూ స్వీకరించాలి. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకున్నారు కూడా. ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఎలా ఉంది లైఫ్? మేం చేసే దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇంకా అసలు మన పరంపర ఎందుకు స్టార్ట్ అయింది ఛానల్? చిన్న పిల్లల దగ్గర నుంచి యూకేజీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్వాలిటీగా, ప్యూరిటీగా భగవద్గీత గొప్పతనం చెప్పాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. జీవితం అంటే ఇదేనా? అది ఐ డోంట్ నో అండి, తెలీదు. వాళ్ళకి నిజంగా చేతులెత్తి చాలా మందికి ఒక సందేహం ఉండిపోతుంది, ఎలాగ గోసేమంటే ఏంటి, గోవులను కాపాడదు మనందరి బాధ్యత. కానీ ఏం చెప్పాలనుకున్నారు మీరు ఈ గోసేవతో? ఇది అన్నా కదా, గోవుల్ని కాపాడుకోవడం మన బాధ్యత అని మనం అనుకుంటున్నాం. గోవిందాయ నమో నమః. ఎంత డివోషన్గా మనం ఉన్నా కూడా, మోటివేషన్ అందిస్తున్నా కూడా, ఎదుటి వాళ్ళు తీసుకునే విధానం బట్టి కూడా వాళ్ళ కామెంట్ వాళ్ళు పెడుతున్నారు. బాగా హట్ చేసిన కామెంట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? ఏంటంటే మీరు బ్రాహ్మిన్సా, ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి కదా. ఇందాక నేను అడుగుదా అనుకున్న ప్రశ్న, అంటే వద్దనుకున్నారా లేకపోతే ఇలాంటివి అయితేనే చేయాలనే థాట ఏంటి? అంటే మనం మెసేజ్ ఇవ్వాలి అని అంటే మనం మెసేజ్ ఇచ్చే అది చెప్పండి. ఎంత బాగా చెప్తారో అవి వింటూ. ఇప్పుడు మీరు ఇలా ఎదురుకుండా ఉన్నా కూడా స్క్రీన్లో చూస్తున్నాను నేను అన్న ఫీల్ వస్తుంది నాకు. ఒక ఊరు నుంచి ఒక అతను యాత్రకి, కేదార్నాథ్ యాత్రకి కాలు నడకన బయలుదేరి వెళ్తారనమాట. నాకే ఇన్ని రోజులు సేవ చేసుకునేటువంటి నాకే దొరకలేదా, ఇంత అదృష్టవంతుడివి నువ్వు అని చెప్పేసి ఆయనకి దండం పెట్టినంత పని చేసేస్తారనమాట. మీ ఇంటి పనులు ఇవన్నీ అవ్వడానికి మార్నింగ్ ఫినిష్ అయిపోతాయి త్వరగానే. ఇంటి పనులు పక్కన పెట్టేది సరే. కొన్ని టిప్స్ చెప్పాలి. ఫస్ట్ లాంగ్ హెయిర్కి ఊడిపోయిందండి జుట్టంతా. గౌతమ్ గారి గురించి చెప్పమంటే, వాళ్ళకి తగ్గ ఒక అమ్మ, ఆయనకి తగ్గ ఒక వైఫ్, అంతే. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం, కానీ మన పరంపర ఇది ఛానల్ నేమ్. ఈ పేరు చెప్తే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. అలాగే జీవితం అంటే ఇంతేగా. ఈ రెండు ఛానల్స్ ద్వారా భక్తికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అలాగే మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, ఆ వీడియోస్ చేసి మనలందరినీ ఎంతో బాగా మోటివేట్ చేశారు, భక్తి మార్గంలో నడిపించారనే చెప్పుకోవాలండి. ఎంత బాగుంటాయి కదా. నేను కూడా వాళ్ళ సబ్స్క్రైబర్ని, ఒక ఫాలోవర్ని. చాలా మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి కరెక్ట్ అర్థం అని చెప్పొచ్చు. వారి ఫ్యామిలీ అంతా కూడాను అంటే ఆవిడ ఏదైనా విషయం చెప్పినప్పుడు, పర్టికులర్గా ఎవరైతే శాంతి గౌతమి గారు ఉన్నారో వారు మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. వారినే ఆహ్వానించాం సుమన్ టీవీకి. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మరీ ముఖ్యంగా గో సంరక్షణ చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయ్యింది. వారు అనుకున్న విధంగా చేయగలుగుతున్నారు. అయితే అసలు ఎందుకు ఈ విధంగా గో సంరక్షణ చేయాలనే ఆలోచన వచ్చింది? ప్రత్యేకించి ఈ మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, భక్తికి సంబంధించినవి కానీ, కథల రూపంలో చెప్పటం, ఇవన్నీ ఎవరి ఆలోచన, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ముందు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. శాంతి గౌతమి గారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి, శాంతి గౌతమి గారు. మీ పేరు తెలిసిపోయింది మాకు పూర్తిగా. ఎలా ఉన్నారు? నైస్ అండి, బాగున్నాను, చాలా బాగున్నాను. చాలా సంతోషం. అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అని మన లైఫ్లో కొన్ని ఉంటాయి కదా, అందులో ఇదొకటని ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ. వీడియోస్లో చూస్తాను, నేను మీ ఫాలోవర్ని, మీ సబ్స్క్రైబర్ని. అంటే ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఒక కథ రూపంలో మీ పిల్లల్ని అలా నిమిత్తంగా చేసుకుని మాకు ఆ కథలు చెప్తూ ఉన్నారు. మేము విని ఇలా ఉంటుందా, ఇలా చెప్పొచ్చా అనేది కూడా తెలుసుకుంటున్నాము. చాలా నీతి కథలు అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన కథలు మన పురాణాల నుంచి కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు చేసేటువంటి గోసేవ, అది నేనైతే ముందు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తానండి. మన బాధ్యతగా ఇది అందరూ స్వీకరించాలి. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకున్నారు కూడా. సో ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఎలా ఉంది లైఫ్? ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడి దయ వల్ల, గోమాత దయ వల్ల
చక్కగా ఉన్నామండి, చాలా బాగా జరుగుతుంది అంతా. అంటే మేము అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి ఎవరైతే మా ఫాలోవర్స్ ఉన్నారో మమ్మల్ని ఇప్పుడు మీరు అన్నారు కదా ఆదరిస్తున్నాము అభిమానిస్తున్నామని, అట్లా ఎవరైతే ఆదరించి అభిమానించి మేం చేసే దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరి సహాయ సహకారాలతో చక్కగా ముందుకెళ్తోంది. చాలా సంతోషం. అంటే ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నామంటే అది అలా సస్టైన్ చేయగలగాలి, ఆలోచన రావటం కాదు ఆచరణలో పెట్టాలి, దాన్ని తీసుకెళ్ళగలగాలి అని అంటారు. ముందుగా అసలు మన పరంపర ఎందుకు స్టార్ట్ అయింది ఛానల్, అక్కడి నుంచి మాట్లాడదాం, క్లుప్తంగా మాట్లాడదాం, కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకు అసలు ఛానల్ స్టార్ట్ చేయటం ఇవన్నీ కూడా? మన పరంపర ఛానల్ ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లల కోసం ఖచ్చితంగా అవసరము అనిపించి కొన్ని చూసినప్పుడు మనం ఏం చేయగలుగుతామో, ఇప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్, దాన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ చేసేదే కాకుండా కొత్తగా యూనిక్గా మనకంటూ ఒక బ్రాండ్ ఎట్లా మనం చేసి అది అవతల వాళ్ళకి పిల్లలకి, ఇప్పుడు ఎస్పెషల్లీ పిల్లలకి ఖచ్చితంగా అవసరము అనుకునే కంటెంట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు వచ్చిన థాటే మన పరంపర. సో అది పిల్లలకి అనేటప్పటికి అది ఏజ్ లిమిట్ లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి యూకేజీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు ఎట్లా మనం చెప్తే వాళ్ళు మన ఇంట్లో గ్రిప్లోకి వచ్చి కూర్చొని ఆ 1 minute స్వైప్ చేయకుండా వినగలిగేలాగా మనం చెప్పాలి కంటెంట్ అన్నది ఇంకొక థాట్. ఆ స్టోరీ అంటే మనం ఇప్పుడు చిన్నప్పుడు చందమామ కథలు అవన్నీ విని చదివి పెరిగేవాళ్ళం కదా. అప్పుడు మనము సమ్మర్ వచ్చింది అని అంటే కథల కోసమే ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా పెద్దవాళ్ళు అట్లా కథలు చెప్తారు అని క్యూరియాసిటీగా ఉండేవాళ్ళం కదా. సో అట్లా పిల్లలకి కథలు అంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్. ఇప్పుడు కథలు అంటే ఎవరు బుక్స్ తీసుకొని చదివేంత ఇది లేదు, అన్ని ఫోన్ వచ్చిన దగ్గర నుంచి స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోయింది. ఆ స్క్రీన్ టైంని ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి పిల్లలకి, ఆ 1 minute అన్న వాళ్ళు చూసే కంటెంట్లో నుంచి ఒక మంచి కంటెంట్. ఎస్, ఈ ఛానల్ డెఫినెట్గా పేరెంట్స్ కళ్ళు మూసుకొని మా పిల్లలకి సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేయచ్చు అన్న ఇది ఉండాలి. ఎక్కడ కూడా అసలు వాళ్ళకి ఆ డౌట్ అనేది ఉండకూడదు ఇంకా పేరెంట్స్కి. అమ్మో అంటే 1, 2 అలానే ఉండి తర్వాత మళ్ళీ చూస్తే ఏమొస్తుందో అన్న ఇది కాకుండా క్వాలిటీగా ప్యూరిటీగా కంటెంట్ అనేది పిల్లల కోసం అనేది చేసామండి. అది డెఫినెట్గా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే మనము ఇప్పుడు ఒక ఏదైనా పిక్చర్ చూపిస్తే ఏమవుతుందని అంటే అంతవరకే ఉంటుంది వాళ్ళ ఇమాజినేషన్, అదే చూస్తారు అదే అనుకుంటారు. అట్లా కాకుండా ఒక స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళ ఇమాజిన్కి మనం వదిలేసామనుకోండి, వాళ్ళు క్రియేటివిటీ చాలామంది ఇప్పుడు పిల్లలు ఎంత క్రియేటివ్గా ఉంటారు కదా. సో వాళ్ళు అట్లా క్రియేటివ్గా ఆలోచించుకొని దాన్ని చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని ఒక చిన్న వాళ్ళకి ఒక 100 చెప్పామనుకోండి, 100లో 1, 2 అయినా ఆ సీడ్ అనేది వాళ్ళ బ్రెయిన్లో కూర్చుంటే చాలు. సో దాని గురించి చేస్తున్నదే ఖచ్చితంగా మన పరంపర. జీవితం అంటే ఇదేగా, జీవితం అంటే ఇదేగా ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే జీవితం అంటే ఇదేగానే స్టార్ట్ చేసాము. అది ఓన్లీ కొంచెం అంటే డివోషనల్ టచ్ లేకుండా ఓన్లీ మోటివేషనల్గా పెట్టుకున్నాం అనమాట. దాంట్లో అంటే మన పక్కింట్లో, మన ఎదురింట్లో, మన ఇంట్లో అన్ని ఏదైతే మనం చిన్నప్పటి నుంచి అనుభవించినవి చిన్నవి పెద్దవి ఇన్సిడెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఇప్పటి పిల్లలకి ఏంటి అని అంటే చెప్తే అలా ఉంటుందా అంటే ఇప్పుడు మేము నా చిన్నప్పుడు నేను 6 కిలోమీటర్లు రాను 6 కిలోమీటర్లు పోను సైకిల్ దొక్కొని స్కూల్కి వెళ్ళేదాన్ని అంటే ఏంటి అలా ఉంటుందా, అలా కూడా వెళ్తారా అంటే వర్షంలో తడుచుకుంటూ చలిలో వర్షంలో నాంతూ చలిలో వెళ్ళి కూర్చునే వాళ్ళు అంటే ఏంటి అలా కూడా అని చెప్పేసి ఆ క్వశ్చన్ మార్క్ వస్తాయి కదా. ఎందుకు మా పిల్లలే చిన్నప్పుడు ఏంటి అంత దూరం సైకిల్ తొక్కొని వెళ్ళేదాన్ని నువ్వు నిజమా అంటే అమ్మమ్మని అడుగు, ఫోన్ చేసి అమ్మమ్మని అడుగు చెప్తుంది, అయితే అమ్మమ్మ వచ్చినప్పుడు అడుగు. సో అట్లా వాళ్ళకి కొన్ని చెప్తే అది వాళ్ళకి జోక్గానో ఇది నిజమా అన్న ఇది వస్తుంది కదా ఇప్పుడు పిల్లల్లో. సో అవన్నీ నిజమే, ఇది లైఫ్ అంటే, లైఫ్ ఇప్పుడు మీరు చూసేది కాదు, అన్నీ వడ్డించిన విస్తరలో చక్కగా పెట్టితే తినడం అనేది కాదు లైఫ్ అంటే
అన్నీ ఉంటాయి, హెడిల్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ చూస్తూ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్నీ చూస్తూ మేము నేర్చుకున్నాము. మమ్మల్ని చూస్తూ మీరు నేర్చుకోవాలి. బట్ అది ఎందుకు వచ్చిందంటే థాట్ సూసైడ్స్ మెయిన్ కాన్సెప్ట్. అది అసలు నేను ఆ జోన్ని టచ్ చేయలేను నేను అసలు. అది అట్లాంటివి విని టీవీలో వస్తుందనంటే నేను చూడలేక నేను పక్కకి వెళ్ళిపోవడము అలాంటివి చేస్తుంటా. సో అంత మానసికంగా పిల్లలు ఇప్పుడు ఎందుకున్నారు అలా? మనం అలా లేము, మన జనరేషన్ అలా లేదు. సో ఏది వచ్చినా సరే రెడీ టు ఫైట్, రెడీ టు ఫేస్ అనేలాగా ఉంటాం మనము. అది ఎందుకు లోపిస్తుంది ఇప్పటి జనరేషన్ పిల్లలకి? అది ఎందుకు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి లోపమా, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేక, లేకపోతే ఇప్పుడు ఉన్న చదువుల వల్ల స్ట్రెస్సా ఏంటి అనేది మనకి రెండు అయి ఉండొచ్చు. బట్ వాటిల్లో నుంచి పిల్లలకి అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి లైఫ్. ఎప్పుడైతే రియాలిటీకి దూరంగా వెళ్తామో అప్పుడు ఈ సూసైడ్ టెండెన్సీస్ అనేవి పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాము. అంటే వాళ్ళు ఈ దేన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. రిసీవింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఆ రిసీవింగ్ అనేది ఉండాలి. అది చిన్న చిన్న స్టోరీస్తో ఒక మోరల్ వాల్యూస్ చెప్తూ వాళ్ళకి నిదానంగా ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వర్డ్స్తో చెప్పామనుకోండి, వాళ్ళకి ఇదేంటి సుత్తి అని స్వైప్ చేసేస్తారు. అలా అర్థమయ్యేలాగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా నార్మల్ తెలుగునే కొంచెం కష్టం అర్థం చేయడము. అందుకే చాలా సరళమైన భాషలో వాళ్ళకి ఒక స్టోరీ లాగా కంటెంట్ ఉంటేనే ఆ 1 minute వాళ్ళని కూర్చోబెట్టగలుగుతాము, లేదా స్వైప్ అయిపోతుంది అది. సో అలా కాకుండా మరీ చిన్నపిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళు చూసి అదే మాకు కమెంట్స్లో చెప్తూ ఉంటారు, మేము చూసి ఎస్పెషల్లీ పిల్లలకి మీలాగా చెప్పలేకపోయినా మేము దాన్ని ఇది వాళ్ళకి చూపిస్తూ దీనికి అర్థం ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము. మేము ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని తెలియనప్పుడు దేవుడు ఏదో మీ ఛానల్ రూపంలో మాకు పంపించాడా, ఇది ఎలా చెప్పాలి అని ఒక్కొక్కసారి థాట్ వచ్చినప్పుడు వెంటనే మీ ఛానల్ ఓపెన్ చేసి ఆవిడ ఆ రోజు ఆ వీడియో చెప్పారు కదా, ఇది వాడికి డెఫినెట్గా ఒక ఎగ్జాంపుల్ వాడికి తెలిసిపోతుంది అని మీది చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చాలా పెద్ద కమెంట్స్ రాస్తుంటారు. యూనివర్స్ అలా మెసేజ్ ఇస్తుంది, ఏదో కనెక్ట్ చేస్తుంది. సో అది చాలా మేము అనుకున్న దానికంటే కూడా, అంటే మేము అనుకున్నాము అఫ్ కోర్స్ ఒకటైతే చేద్దాము మనము, అది ఎలా ఉంటుందనే చూసి దాన్ని బట్టి ఇంకా ఏమైనా చేయగలుగుతామా అనుకున్నాము. బట్ చాలా సక్సెస్ఫుల్గా పేరెంట్స్ ఎంత బాగా రిసీవింగ్ చేసుకుంటున్నారు అంటే పిల్లలే కాదు పేరెంట్స్ కూడా. ఇప్పుడు పేరెంట్స్కి థాట్ వచ్చినప్పుడే ఈ ఛానల్ అంటే చూసే వాటిల్లో కొంచెం మనము పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడగలిగేలాగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి అసలు ముందు వాళ్ళకు ఉండాలి కదా ఆ థాట్, అప్పుడు పిల్లలకి చూపించేలాగా ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధంగా ఫస్ట్ జీవితం అంటే ఇదేగాలో చిన్న చిన్న మోరల్ వాల్యూస్ అట్లా చెప్తూ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఏమైందంటే దాంట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా పెట్టాము. సో ఇప్పుడు మధ్యలో కొంచెము అంటే మా పెద్ద బాబు చాలా మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో తనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చెప్పి ఆపి పెట్టామన్నమాట కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. మళ్ళీ తొందరలోనే ఓన్లీ అది షార్ట్ ఫిలిమ్స్కి అంటే 1 minute చెప్పలేనివి 3 minutes వరకు, ఒక 4 minutes వరకు తీసుకెళ్ళి ఆ కంటెంట్ని సస్టైన్ చేస్తూ చెప్పాలి అన్న ఒక థాట్లో. అంటే 1 minute అది ఎంత మనం చెప్పాలి అన్న అది వెళ్ళట్లేదు, చెప్పలేమండి. కొన్ని 3 to 4 minutes అయినా పడుతుంది. అందుకని అది కొంచెం చిన్న షార్ట్ మూవీస్ లాగా, షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అది ఓన్లీ ఫర్ షార్ట్ మూవీస్ అని పెట్టుకున్నాము. అది మన పరంపర మాత్రం డెఫినెట్గా కొంచెం డివోషనల్ టచ్తో ఇప్పుడు అంతా తగ్గిపోతుంది ఇలాంటివన్నీ కాబట్టి వాళ్ళకి అది కూడా తెలియపరుస్తూ బాధ్యతగా రెండుని బ్యాలెన్స్ చేయాలి లైఫ్లో అని చెప్పడం ఒక గ్రేట్ స్టెప్ అనే చెప్తాను నేను. ఇప్పుడు సబ్స్క్రైబర్లు 4 లక్షల పైనే ఉన్నారు. అవునండి, 4.2 రెండిటికి కూడా అంతే ఉన్నారు. జీవితం అంటే ఇదేగా కూడా అంతే ఉన్నారు. మన పరంపర మామూలు విషయం కాదండి, 4 లక్షల మంది పైన అంటే అంతమంది ఫాలో అవ్వటము
డైలీ వాళ్ళ ఇళ్లలో మీరు ఉన్నట్టే అంతే కదా, అవును, వాళ్ళ exactly. ఇంట్లో ఉన్నట్టే వాళ్ళ మనుషుల్లాగా అలా ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయారు కూడా చాలా బయటికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు, అమ్మ మీరు మా ఇంట్లో పర్సన్ లాగే అసలు, అంటే అంతే. హ్యాపీనెస్ వేరండి. అంటే అమ్మ చెప్తే ఏదైనా కథ లేకపోతే అక్క చెప్తే మన బాగా క్లోజ్ పీపుల్ పిన్ని ఎవరన్నా ఒక కథ చెప్తే ఎలా ఉంటుంది, మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే భావన కలుగుతుందండి. అది మాత్రం నిజం. అయితే ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశారో అవి ఫుల్ఫిల్ అయ్యాయా? డెఫినెట్గా అయినాయండి. ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఆ వచ్చే కమెంట్స్ చూస్తే తెలిసిపోతుంది మనకి అసలు మీ ఛానల్ రావడం ఇలా, అంటే ఇప్పుడున్న ఛానల్స్లో ఇప్పుడు ఉన్న కంటెంట్స్ ఎలా ఉన్నాయో, ఆ సోషల్ మీడియా ఓపెన్ చేయాలి అని అంటేనే భయపడాల్సినటువంటి రోజుల్లో వచ్చేసినాయి. సో అట్లాంటి రోజుల్లో మీరు ఇట్లాంటి కంటెంట్ పిల్లల గురించి చేస్తున్నారు చూడండి. ఇప్పుడు అందరికి అదే బాధ అయిపోయిందండి. పిల్లలు ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పెంచి పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళు రేపటి రోజున ఏంటి అనే దాంట్లోకి వెళ్ళిపోకూడదు కదా. ఆ బాధ అనేది ఎప్పుడు పేరెంట్స్ ఉంటూనే ఉంటుంది, వెలితిగా ఉండిపోతుంది అది. కాబట్టి ఇది ఏదైతే చేస్తున్నారో అది పిల్లలకి ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు పిల్లలకి కావాల్సిన కంటెంట్ ఇస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు పాదాలకి దండాలని చెప్పేసి అంటుంటారు పెద్దవాళ్ళు, అంత పెద్ద వాళ్ళు కూడా. మీరు చిన్న వయసే, మీరు ఇట్లాగే దేవుడు ఇంకా మీతో మంచి కంటెంట్ చేయించాలి అని చెప్పేసి మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అండి, చాలా. నేను బయటకు వెళ్తే అసలు మన పరంపర కదా అనే గుర్తుపడతారు ఫస్ట్ గౌతమి అనుకున్నా కూడా. సో మన పరంపర గౌతమి లాగా గుర్తుపట్టే అంతలా కంటెంట్ క్లిక్ అయిందని చెప్పాలి. అదే అదృష్టం, ఎందుకంటే ఒక్కోసారి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అంటూ ఉంటారు. అంటే వచ్చాం కానీ ఈ వేలో సైడ్ ట్రాక్ వెళ్ళిపోయిందండి, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర. బట్ అలా లేరు, అంటే సరైన అర్థం కూడా ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్ అంటే, ఏ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేశాము అనే దాన్ని బట్టి. అయితే ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గౌతమ్ గారు, గోసేవ గురించి. అంటే ఎటువంటి సేవ చేస్తున్నారు, ఎలాంటి వాటికి సేవ చేస్తారు? చాలా మందికి ఒక సందేహం ఉండిపోతుంది, ఎలాగ గోసేవ అంటే ఏంటి? గోవులను కాపాడదు మనందరి బాధ్యత, కానీ ఏం చెప్పాలనుకున్నారు మీరు ఈ గోసేవతోటి? మీరు అన్నారు కదా గోవుల్ని కాపాడుకోవడం మన బాధ్యత అని మనం అనుకుంటున్నాం, కానీ గోవులే మనల్ని కాపాడుతున్నాయి అని చాలా మందికి తెలీదు. అక్షర సత్యం అది. సో అయితే మొన్న గోదర్బార్ది గోమాత ఉత్పత్తులకి సంబంధించినటువంటివి ప్రోడక్ట్స్ అని అన్నమాట, అది చేసాము. డెఫినెట్గా ఇది అవసరము, ఇది అందరికీ తెలియాలి అని చెప్పేసి అనిపించింది. అప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు మాకుతో కూర్చోబెట్టి చెప్పారు, ఎవరండి మనమెవరు అండి గోవుల్ని సంరక్షించడానికి, ఆ గోమాతలే మన భూమిని సంరక్షిస్తున్నాయి అని ఎంతమందికి తెలుసు అని. అప్పుడు అనిపించింది నిజమే కదా, అసలు మనం చేస్తుంది నథింగ్, గోమాతలు మనకి చేస్తున్న దాంట్లో అది ఎవరికి తెలియట్లేదు. అది మేమేదో చేసేస్తున్నాము, మనమేదో చేసేస్తున్నాము అని చంకలు కొట్టుకుంటున్నాం మనము, అది కాదు అసలు అని అనిపించి అసలు ఆ మాటకి అసలు మైండ్ బ్లాక్ అవుతుంది అంతే, ఇంకేమనలేము కూడా ఆ టైం అట్లా అనిపించింది. సో గో సంరక్షణ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, మేము యూట్యూబర్స్, మేము ఎంతో లక్షల్లో మేము సంపాదించేస్తున్నాము అని చాలా మంది పాపం తెలియక, అంటే చాలా మంది పెద్ద యూట్యూబర్స్ మేబీ సంపాదిస్తున్నారేమో, వాళ్ళ లైఫ్ స్టైల్ అది అంతా చూసి అనుకోవడంలో అది తప్పు కాదు. బట్ మేము కూడా అంతే పెద్ద ఎత్తున సంపాదిస్తున్నాము యూట్యూబ్లో. మొత్తం 3 ఛానల్స్ ఉన్నాయి కదా మీకు, మీరు మాకు ఏదన్నా డొనేట్ చేస్తారా, మాకు అనాథాశ్రమం ఉంది, మాకు ఇట్లా గోశాలలు ఉన్నాయి, దానికి ఏమన్నా మీరు హెల్ప్ చేయగలుగుతారా, లేదా అంటే పర్సనల్, అంటే కొంతమంది పర్సనల్గా కూడా నేను హ్యాండిక్యాప్ అమ్మ, నేను చాలా ఆ పరిస్థితుల్లో ఉన్నాను, మీరు ఏమన్నా చేయగలుగుతారా అని. ఎస్పెషల్లీ మాకు యూట్యూబ్లో వచ్చేది చాలా మిలియన్స్లో రీల్ వెళ్తేనే చాలా వెళ్తాయి. బట్ అది ఒక 1 మిలియన్ వెళ్ళిందంటే దానికి మనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. అంటే అది బయటికి చెప్పడం ఎందుకులేండి, వేరే వాళ్ళని డిస్కస్ చేసినట్టు ఉంటుంది. బట్ తెలియదు చాలా మందికి, అనుకున్నంత ఇది కాదు. బట్ దాంట్లో నుంచే మేము ఫస్ట్లో గోసేవకి ఈ 3 ఛానల్స్ పెట్టకముందు కూడా, ఒకటే ఛానల్ ఉన్నప్పుడు కూడా ఎంతైతే వస్తుందో అది మినిమల్ ఎంతైనా సరే దాంట్లో నుంచి
అట్లా అన్నప్పుడు ఓకే మనకి ఎంతో వస్తుంది అయినా వీళ్ళు చెయ్యట్లేదు అంటే చెప్పడానికే కానీ చేయడానికి కాదనమాట అని అన్న థాట్లో వెళ్ళకూడదు. ఇది ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము, దానివల్ల ఏంటి మనకు ఉపయోగం, నాకు ఉపయోగం ఏంటి, దానివల్ల అవతల వాళ్ళకి ఉపయోగం ఏంటి అని ఆ థాట్ వచ్చినప్పుడు మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. సరే మనల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో, బయటికి వెళ్ళినప్పుడు నాకు ఆదరించే అభిమానము వాళ్ళు ఎలా చెప్తున్నారో, నిజంగా మనల్ని ఫాలో అయ్యి మన కంటెంట్ నచ్చిన వాళ్ళు మనతో వెనకాల మనం చేసేదానికి ఒక స్టెప్ వేస్తారు. ఫస్ట్ మనం అంటూ ఒక స్టెప్ వేసినప్పుడు వాళ్ళు 10 మంది వెనకాల వస్తారు. ఎంతమంది వచ్చినా సరే, ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాము అని అట్లా స్టార్ట్ చేసిందే గో సంరక్షణ అని చెప్పేసి మేము QR కోడ్ పెట్టి కింద మా నెంబర్ ఇచ్చేసి చేసామన్నమాట. అది ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని నిజంగా ఆదరిస్తున్నారు చూడండి, వాళ్ళు స్వచ్ఛంగా లోపల నుంచి అభిమానం చూపిస్తారు చూడండి, వాళ్ళు చక్కగా ఎంతో అంతా ఇంత అని భేదం లేకుండా మేము అందుకే ముందే చెప్పాము. అంటే ఎంతో ఇచ్చేస్తేనే 1 రూపీ ఇచ్చినా అది ఎంతో వాల్యుబులే, అంతే కదా. ప్రతి ఒక్క రూపాయి కూడా అవన్నీ ఒక దగ్గర క్లబ్ చేసి మేము 2 సెగ్రిగేట్ చేసి 2 భాగాలుగా వాటిని సెగ్రిగేట్ చేసి, ఎవరైతే ఇప్పుడు ఈ చిన్న అనాథాశ్రమం అని అట్లాంటివన్నీ చిన్న మాకు చిన్న గోశాల ఉంది అని అట్లాంటి వాళ్ళకి కూడా చేసుకుంటూ, పెద్ద గోశాలల్ని కూడా చేసుకుంటూ నిదానంగా రెండింటిని అట్లా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాము. 2 సేవలకి వినియోగిస్తాము ఆ వచ్చినటువంటి వాటిని. సో ఆ విధంగా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా మీరు చేస్తున్న సేవలో మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలని ఉంది. చాలా అసలు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అందుకే అంటున్నాను. చేయాలని ఉంది, ఎలా ఏంటి అని వాళ్ళు కనుక్కొని చాట్ చేసి మాతోటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. గ్రేట్ అసలు ఆ విషయంలో. అంటే బిలీవ్ చేశారు మిమ్మల్ని, మీరు చెప్పే విధానాన్ని. ఎందుకు అనంటే మేము ఆ క్రెడిబిలిటీ చూపించడానికి మీరు ఇస్తున్న ప్రతి పైసా కూడా ఎక్కడ దుర్వినియోగపరచకుండా సద్వినియోగమే చేస్తున్నాము అని క్రెడిబిలిటీ చూపించడం కోసం సపరేట్గా దానికి మేమైతే వీడియోస్ చేసి అవి కూడా ఒక 1 మినిట్ ఎంతైతే అంత చూపించగలిగినంత, అంతా చూపించలేం కదా చేసిందంతా, అది వాళ్ళకి అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరైతే చేశారు కదా మనకు అందించారు కదా, వాళ్ళు చూసి సంతోషపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సద్వినియోగం పడ్డాయి డబ్బులు అని చెప్పి. ప్రతి రూపాయి వాల్యుబుల్ అండి. అది మనం ఇంకొకరికి సహాయం చేయడానికి ఇచ్చామంటే అది పెద్ద మనసు. అది కరెక్ట్గా యూజ్ అయింది అని అంటే ఇంకా సంతోషం. అంతే కదా. అది అందుకే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామనంటే, ఇది ఒక కొత్త కంటెంట్తోని ఇప్పుడు కొంచెం సంక్రాంతి వల్ల అందరూ ఊళ్ళకి వెళ్ళి అలా ఉంటారు కదా, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. సో ఆ తర్వాత చేద్దాము, ఒక కొత్త కంటెంట్తోని ముందుకు రావాలనుకుంటున్నాము. నిరంతర గో సంరక్షణ గురించి. ఎందుకనంటే ఇప్పుడు మనము ఒక రోజే వండుకొని తింటామా? కాదు కదా, ఏ రోజుకి ఆ రోజేగా మనకి మరి గోమాతలుకి అంతే కదండి. సో ఇది నిరంతరం కొనసాగాల్సినటువంటి సేవ. ఏదో ఈ నెలను ఈ సంవత్సరానికో ఇంత ఇచ్చేసాము అయిపోయింది మా పని అని కూర్చోనేది కాదు అది. సో అది మాకు ఎందుకు వచ్చింది థాట్ అని అంటే, ఒక్కటే కాదు, ఇప్పుడు వెళ్తే ఒకదానికి మేము ఒక గోసేవకి పెడితే వీడియో మాకు ఇన్ని ఉన్నాయి ఇక్కడ, వాటికి కూడా మీరు ఏమైనా చేయగలుగుతారా అని చాలా కమెంట్స్ వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటికీ మనం చేయగలగాలి అని అంటే పర్ మంత్ ఇంత ఇన్కమ్ అనేది కన్సిస్టెన్సీగా మనకు వస్తుంది అని మనకి తెలిసినప్పుడు ఎస్ వాళ్ళకి మేము ఇదిగోండి మీకు ఇన్ని రోజులకి లేదంటే ఇన్ని పూటలకి గోవుకి సంబంధించినటువంటి దానా కానీ గడ్డి కానీ ఏదైతే వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ మేము ఇవ్వగలుగుతాము అని మనకి ధైర్యంగా చెప్పగలుగుతాం. అందుకే నిరంతర గోసేవ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఒక వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాము తొందరలోనే. సో అది కూడా మా అభిమానులకి అందుతుంది, సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నానండి. అంటే మనం ఫస్ట్ గోమాతకి ఇలా చేద్దామనే సంకల్పం రావడమే చాలా గొప్ప విషయం. అది ఇప్పుడు మీరు అన్నారు, అంటే ఎలా తీసుకుంటారు దాణా
రూపంలోనా, అంటే ఒక గోవుని ఒక నెల పాటు నేను సంరక్షిస్తానండి అని కొంతమంది ముందుకు వస్తారు, అలానా, లేకపోతే వాటికి కంప్లీట్గా దాణా మీదనా, లేకపోతే గోశాలకి ఏర్పాటుగా ఎలా చెప్తారా? ఇప్పటి వరకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఒక గోవుకి 1 ఇయర్కో 1 మంత్కో ఇట్లా చేస్తాను అని అట్లా ఎవరు ఏం చేయట్లేదు. మొన్న ఈ వింటర్లో వాటికి ఈ చలికి దానికి తట్టుకోవడానికి సపరేట్గా ఒకటి పౌష్టికాహారం అని వండి పెడతారనమాట, కొన్ని ఇంగ్రీడియంట్స్. అది ఒక వీడియో చేశాము. వాళ్ళు అడిగారనమాట, మాకు పర్ డే ఒక గోవుకి 2 పూట్లకి 6300 అవుతుంది అని చెప్పేసి అది వీడియో చేసి పెట్టాము. దానికి చక్కగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్నే వెళ్ళి దానికి సంబంధించినవన్నీ ఏదైతే కలెక్ట్ అయినాయో అవి తీసుకెళ్ళి వాళ్ళకి మొత్తము బ్యాగ్స్ అన్ని డెలివరీ చేసి అక్కడ మా చేతులతో మేము ఆ పూటది మా చేతులతో మేము స్వహస్తాలతో వండి దగ్గరుండి సేవ చేసి వచ్చామన్నమాట నిన్న వెళ్ళి. గోవు సకల దేవతల నిలయం అండి నిజంగా. మనం అంటే సాధారణంగా ఈ పూజ ఈ వారం ఈ దేవుడు అనుకుంటాం, కానీ దేవుళ్ళందరూ ఆవిడలోనే ఉంటారు. మనం ఒక సేవ చేసుకుంటే చాలు, ఇంకా అందరి అనుగ్రహం ఉన్నట్టే. ఆ విషయంలో ఎక్కువ కృప ఉంది మీ పైన, అది మాత్రం బిలీవ్ చేస్తాను. అది ఐ డోంట్ నో అండి, తెలీదు. మేము ఏ ఛానల్ పెట్టినా దైవ కృప నిజంగా మా అభిమానులు అలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కారం తెలియదు, అంటే కృతజ్ఞతలు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనమాట. మీ ఛానల్ ఇది అదృష్టమే నిజంగా, అంతమంది అలా ఫాలో వారి దయ, అది మాత్రం నిజం. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆమె దయ ఉంది. అలాగే ఛానల్ ఇవి ఆబ్వియస్లీ ఛానల్ అనగానే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం అనగానే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా మాట్లాడే విధానం ఉంటుంది, ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎంత డివోషనల్గా మనం ఉన్నా కూడా, మోటివేషన్ అందిస్తున్నా కూడా, ఎదుటి వాళ్ళు తీసుకునే విధానం బట్టి కూడా వాళ్ళ కామెంట్ వాళ్ళు పెడుతూ ఉంటారు. బాగా హట్ చేసిన కామెంట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? ఇలా కూడా పెడతారా, అది మర్చిపోలేకపోతున్నాను నేనని బాధ అనిపించింది? అంటే ఒక 100%లో పాయింట్ అనే చెప్పాలి. అన్నీ అసలు అద్భుతమైన కామెంట్స్ వస్తాయి పాజిటివ్గా. బట్ ఏంటంటే మీరు బ్రాహ్మిన్సా, మీరు వైశ్యాసా అని అడుగుతుంటారు. అది పెద్దగా నేనేం పట్టించుకోను, కానీ జేసీకి మాత్రం కొంచెం మనం చేస్తుంది ఏంటి, వాళ్ళు అడిగేది ఏంటి, కమ్యూనిటీతో ఏంటి సంబంధము, ఎందుకు అట్లా డివైడ్ చేసి, అంటే అట్లా అయితేనే చేస్తారా చెయ్యాలా, అట్లా కాదు కదా. ఇప్పుడు దేవుడు అంటే కమ్యూనిటీని చూసి బేస్ చేసి మీకు బ్లెస్ చేస్తాడా? కాదు కదా. మనం మాత్రం అంతే కదా, ఆయనకి అందరం ఒకటే. సో అట్లా ఎందుకు అడుగుతారు అని కొంచెం ఆయన హట్ అవుతుంటారు. కోర్స్ అన్ని చేతికి 5 వేళ్ళు అన్నీ ఒకేలాగా ఉండవు చేసి, ఏదో ఉంటుంది చిన్నది పెద్దది, దాన్ని మనం పట్టించుకోకూడదు. మనం చేసేది చేసుకుంటూ వెళ్ళడమే, ఆ తర్వాత మిగతాది వదిలేయడమే అని చెప్పేసి అంటుంటాను నేను. అంటే అట్లా ఎట్లా అసలు అని చెప్పేసి అంటుంటాను. అదొకటి కొంచెం ఆయనకి ఇది. అంటే కమెంట్స్లో అడగడం వేరు, బయటికి వెళ్ళినప్పుడు కూడా చూసినప్పుడు కూడా అడుగుతుంటారు అనమాట, మీరు బ్రాహ్మణ్ కదా, మీరు వైశ్య కదా అని చెప్పేసి ఎలా చేస్తున్నారని. బాగా హ్యాపీ అనిపించిన కామెంట్ ఉందా ఏదైనా, ఎప్పటికీ మర్చిపోలేంది? చాలా ఉన్నాయండి, బట్ రీసెంట్గా జరిగింది కూడా చెప్తాను నేను. మొన్న ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి, పెద్ద ఆయన అనమాట, బాగా అంటే చదువుకొని అటువంటి లాగా కనిపించారు ఆయన. మీరు చెప్తున్నది నాకు అంత అర్థం కొన్ని అవ్వకపోయినా మా పిల్లలు చూస్తుంటారు, వాళ్ళు ఫాలో అవుతుంటారు. మా అబ్బాయి అంతకుముందు వాళ్ళ అమ్మని గట్టిగా కసిరి చిన్న వాటికి కూడా కోపం తెచ్చుకొని ప్లేటు ఇట్లా అన్నం విసిరేసి అలా చేసేవాడు. ఇప్పుడు మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మతో ఎంతో ప్రేమతో మర్యాదగా మాట్లాడుతున్నాడు అని ఆయన ఇట్లా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని చెప్పారనమాట. వాళ్ళ అమ్మ ఎంతో సంతోషపడుతుంది. అసలు ఈరోజు మిమ్మల్ని గుళ్ళో చూశాను అని ఆవిడకి తెలిస్తే ఆవిడ అసలు ఆనందానికి అవదలే ఉండవు అని చెప్పేసి చెప్పారనమాట. మంచి కాంప్లిమెంట్ అండి కదా. 100లో 1 అట్లా మారాలి అనే థాట్ వచ్చినా చాలు వాళ్ళకి, అది నిదానంగా మారుతారు. ఒక రోజే మారలేకపోయినా అసలు ఆ ముందు థాట్ వస్తేనే కదా మనం అప్లికబుల్ చేసేది. సో ఆ థాట్ రావడానికి మన ఛానల్ అనేది, మనం చెప్పేది అవసరం పడుతుంది అని అంటే
ఎస్ మేము మనం చేస్తున్న దానికి 100% వచ్చేసింది, అంతకన్నా ఏం Happy, కావాలని అనిపించేస్తుంది వచ్చింది అని చెప్పేసి అనిపిస్తుంటుంది. ఈ ఐడియాస్ అంతా ఎవరివండి? ఎట్లా అసలు ఈ కథ చెప్పాలి, దీని ద్వారా ఇలా నీతి తెలుస్తుంది, ఈ మోరల్ కానీ మోటివేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? 100% దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అండి. కేసీ గారే. ఆయన పొద్దున్నే 3ంటికి లెగుస్తారు. లేచి ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. ఏదైనా ఒక పాయింట్ మనం ఇప్పటి రోజున మనకి ఏదైనా జరిగి ఉంటుంది, ఇది చేసి మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడుకుంటే ఈ పాయింట్ మీద చేద్దాము అని చెప్పేసి దానికి సంబంధించి కంటెంట్ ఎలా డెవలప్ చేయాలి. అంటే అప్పుడు బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ వేవ్స్, ఆ థాట్, ఆ పీస్ఫుల్నెస్, ఆ భగవంతుడి కృప అలానేమో అసలు ఏ కంటెంట్ రాసినా దీనికంటే ఇది బాగుంది, దీనికంటే ఇది బాగుంది, ఏది తగ్గిలేదు అన్నట్టు ఉంటుంది అనమాట, ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టు. సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా మా హస్బెండే. తర్వాత ఇద్దరం, నా పనులు అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఏమన్నా పదాలు మార్చాల్సినవి, చేర్చాల్సినవి, ఇంప్రవైజేషన్స్ ఏమన్నా ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని చేస్తాం. రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తారండి? ఒక్కటే వీడియో చేస్తాం. ఆ ఒక్క వీడియోకి కంటెంట్ రాయటం, స్క్రిప్ట్ రాయటం దగ్గర నుంచి దాంట్లో మార్పులు చేర్పులు చేయడము, ఆ తర్వాత నేను కూర్చొని చెప్పి, తర్వాత దానికి ఎడిటింగ్, కలర్ కరెక్షన్, డబ్బింగ్. మేము ఎప్పుడు మైక్ పెట్టి ఎప్పుడు చెప్పము, ఎందుకనంటే ఒకటో రెండో రిపీట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. అట్లా కాకుండా మనం చెప్పింది చెప్పేసేసి తర్వాత మేము దానికి డబ్బింగ్ చెప్తాం. అంటే పిల్లలకి విన్నప్పుడు ఆ వాయిస్, ఇప్పుడు నా వాయిస్ ఉంది, ఇప్పుడు దాన్ని మోడ్యులేట్ చేసి చెప్తాను నేను అక్కడ. వాయిస్ మోడ్యులేషన్ చేసి ఆ కథకి తగ్గట్టుగా, డివోషనల్ అయితే డివోషనల్ టచ్ వచ్చేలాగా, మోటివేషనల్ అయితే మోటివేషనల్గా. ఇప్పుడు నవరసాల్లో హ్యాపీ మూడ్లో ఉండేటువంటి గొంతు ఒకలా ఉంటుంది, బాధలో ఉన్నటువంటి గొంతు ఒకలా ఉంటుంది. అవన్నీ కూడా ఇంప్రవైజ్ చేసి మేము బాగాలేదు అని అంటే డబ్బింగ్, అంటే నాకు డబ్బింగ్కి ఎక్కువ టైం పడుతుంది టేకింగ్ అంటే తను స్క్రిప్ట్ చదువుతూ 2-3 సార్లు ఆ డైలాగ్ చెప్పేస్తే నేను విని చెప్పేస్తాను టేక్ చేసేటప్పుడు. బట్ ఆ తర్వాత డబ్బింగ్ కూర్చున్నప్పుడే అది విన్నప్పుడు ఆ థాట్, ఇప్పుడు దేవుడి గురించి మనం చెప్తున్నాము అని అంటే ఆ గొంతు, ఆ వాయిస్, ఆ ఆర్ద్రత అంటాం కదా, ఆ భక్తి పారవస్యం ఉంటుంది కదా, అది మనలో ఆ వాయిస్లో రావాలి. అవునండి, అందులో వినిపించాలి. అది మన ఒక్కొక్కసారి ఎప్పుడైనా రాలేదు అని అంటే లేదు ఇంకొంచెం బెటర్గా ఉండాలి అని కూర్చొని 1కి 4 సార్లు అది వచ్చే వరకు వదిలేదే లేదు. సూపర్. అసలు అలా అంటే అవుట్పుట్ అలా ఉంది. ఎస్, ఒక్కొక్కసారి అడుగుతుంటారు, మీకు చెప్తున్నప్పుడు, స్టోరీ చెప్తున్నప్పుడు కథలో కన్నీళ్ళు వచ్చేస్తాయి, అవి మీరు నిజంగా వచ్చి చెప్తారా అని చెప్పేసి. అంటే 100% కనెక్ట్ అయ్యే చెప్తాము. మరి వాయిస్ కూడా మీరు డబ్బింగ్ చెప్తారా? చాలామంది కొంచెం ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అడుగుతుంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. మరి మీరు డబ్ చేసినప్పుడు, అప్పుడు అంటే టేక్లో అంటే చేసేస్తారు, డబ్ చేసినప్పుడు కూడా వాయిస్ మరి ఎలా చెప్తారో అలా ఉంటుంది కదా వాయిస్ అని. ఎస్, అప్పుడు కూడా ఆ ఫీల్ వచ్చినప్పుడే అది వస్తుంది. అందుకే మాకు డబ్బింగ్ కూడా చాలా, మొత్తము ఓవరాల్గా 8 to 9 hours పడుతుంది ఒక వీడియోకి. ఓ మై గాడ్. ఏ రోజుకి ఆ రోజు రిలీజ్ చేస్తారండి? నెక్స్ట్ డే? ప్రతిరోజు పెట్టాము. అందుకే అండి మేము వారంలో ఒక 2-3 అంటే తనకి కూడా మళ్ళీ వర్క్స్ ఉంటాయి కదా, తను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఆ పనులు, పిల్లలు కూడా అవైలబిలిటీలో ఉండాలి, వాళ్ళిద్దరు కాలేజ్కి వెళ్తారు, ఇవన్నీ చూసుకొని చాలా. మీ ఇంటి పనులు ఇవన్నీ అవ్వడానికి ఎంత మార్నింగ్ ఫినిష్ అయిపోతాయి త్వరగానే? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాయిస్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇంటి పనులు పక్కన పెట్టైనా సరే ముందు డబ్బింగ్ అయిపోవాలి అని అంటే డబ్బింగ్ కూర్చొని. ఏది హ్యాపీ అనిపిస్తుంది హౌస్ వైఫ్గా ఉండేది? మీరు వర్క్ చేసేవాళ్ళ ఇంతకు ముందు? లేదండి, నేను అంటే మా హస్బెండ్కి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉన్నప్పుడు హెల్ప్ చేసేదాన్ని. బట్ ఎప్పుడు అంటే అదే దీనిగా అన్నట్టు ఏమి చేయలేదు. మరి ముందు లైఫ్ బాగుందా, ఇప్పుడు బాగుందా? డెఫినెట్గా మనం చేస్తుంది సమాజానికి ఉపయోగపడుతుంది, ఒక 10 మందికి అది అవసరం అవుతుంది. మన ద్వారా ఇది ఒక పెద్ద మహాయజ్ఞం లాంటిది. దాంట్లో మన వంతు మనం ఒక సమిధిలాగా అవుతున్నాము అంటే అంతకంటే కావాల్సింది ఏముంది? కాబట్టి డెఫినెట్గా ఇది చాలా
హ్యాపీనెస్. అది మన మాటల్లో చెప్పలేము. అది అవతల వాళ్ళు మనల్ని చూసి ఆదరిస్తారు చూడండి, వాళ్ళ అభిమానాన్ని పంచుకుంటారు చూడండి, వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం ఉంటుంది చూడండి, అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది నాకు. అంటే ఉండేది చాలా ఏదన్నా చెయ్యాలి సమాజానికంటే ఏం చేస్తాము, ఏం చేయాలన్నా ధనబలం జనబలం ఉండాలంటారు. ఆ రెండు లేనప్పుడు మనము ఏం చేయలేము. సో దేవుడు దయవో మరి ఏమో తెలీదు, ధనబలము లేదు జనబలము లేదు మాకు. ఇప్పుడు ఈ ఛానల్ త్రూ ఖచ్చితంగా జనం ఉన్నారు మా వెనుక అన్నప్పుడు ఎంతో కొంత అది ఒక 100, 1000 ఎంతో కొంత మనం చేయగలిగేది చేయాలి అంతే. ఆ వచ్చిన వాటిల్లో నుంచి మా వంతు మేము చేసేది కూడా 2 కలిపి అట్లా 2 చేయడానికి అవుతుంది. లైఫ్ చాలా హ్యాపీ అండి, చాలా ప్రశాంతంగా. ఎందుకనంటే పిల్లలు ఇప్పుడు అందరికీ ఇప్పుడు అందరి పిల్లల గురించి అని చేస్తున్నాం కదా, అసలు ముందు మా పిల్లలకి తెలుస్తుంది. ముందు ఎలా ఉండేవాళ్ళని పిల్లల్లో ఏమైనా చేంజ్ చూసారా? లేదండి, డెఫినెట్గా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళని మంచిగా ఇట్లా ప్రతిదీ చెప్తూ అరటి పండు వచ్చి చేతిలో పెట్టినంత చక్కగా చెప్తూ అన్నీ చెప్పుకుంటూ వాళ్ళని పెంచాము. అందుకే వాళ్ళకి ఈ ఛానల్కి ఇట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా అని ఏ రోజు నో చెప్పలేదు మా పిల్లలండి. మనం ఏం చేద్దాము అన్నా వాళ్ళ టీం వర్క్, అసలు పేషెంట్స్కి మారు పేరు అంటే మా 2 పిల్లలు. సూపర్, అసలు భలే ఉంటారు చక్కగా ఇద్దరు కూడాను. ఓపిక ఎక్కువ వాళ్ళకి కూడా తెలుస్తుంది. మా పెద్ద బాబు ఎక్కడికి వెళ్ళినా కెమెరా హ్యాండిల్ చేయాలి అన్నా, మళ్ళీ ఇంటికి వచ్చి ఎడిట్ చేయాలి అన్నా మొత్తం తనే చూస్తారా? అంటే వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తారు, తనకి ఇంట్రెస్ట్ ఉంది. కెమెరా ఎడిటింగ్ అప్లోడింగ్ కూడా వారే చూస్తారా? లేదు, చేసుకుంటారు. తను పెద్ద వీడియోస్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ హెల్ప్ చేస్తుంటాడు. చిన్నవి మాత్రం చేసుకుంటూ ఉంటారు. జయచంద్ర తన పేరు, షార్ట్ కట్లో చేసి. మీరు అంటాం అలాగే బాగా ముద్దుగా అంటూ ఉంటారు. ఎప్పుడు అలాగే పిలుస్తారండి? తనకి పేరు పెట్టి పిలవడం ఇష్టము. ఎప్పుడు అందరూ జేసీ అని పిలుస్తుంటే నువ్వు కూడా అలానే పిలువు అని అంటే అలా పిలిపించుకుంటారు వాళ్ళు అనమాట. నల్ల గౌతమి అంటారు. నల్ల గౌతమి అంటారు. పిల్లల పేర్లు? పిల్లల పేరు పెద్ద బాబు పేరు ప్రథమ్ ప్రయాగ్, చిన్న బాబు పేరు శ్యామక్ సుదిత్. చాలా బాగున్నాయండి, ఎంత వెతికారో. చాలా వెతికి పెట్టాము, చాలా బాగుంది, మంచి మీనింగ్ ఉండేలాగా ఉండాలి అని చెప్పేసి. వారికి ఎలా ఉంటుంది కాలేజ్లో లేకపోతే స్కూల్ లైఫ్లో, ఎలాగ వాళ్ళకి అప్లాజ్ వచ్చింది? మీరు వీడియోస్ అడుగుతారు కదా ఆబ్వియస్లీ. చాలా అప్లాజ్ చేస్తారంట, టీచర్స్ దగ్గర నుంచి కూడా. ఎంత మంచిగా చేస్తున్నారు, కీప్ ఇట్ అప్ నాన్న, గాడ్ బ్లెస్ యూ అని చెప్తారంట. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వచ్చినప్పుడు కానీ అందరూ ఏదైనా చిన్న పార్టీస్ అవి జరిగినప్పుడు కూడా పేరెంట్స్ అలా ఇదే కాలేజ్ అని కొంచెం సర్ప్రైజ్ అనిపిస్తుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. పిల్లలు ఇద్దరిని చాలా బాగా వాళ్ళు అంటే హృదయానికి హత్తుకుంటారు వాళ్ళు. పిల్లలు అంటే ఇలా ఉండాలండి, మీ పిల్లల్లాగా ఉండాలండి నిజంగా అని చెప్పేసి. కామన్గా అంటూ ఉంటారు కదా ఒక మాట, ఎవరైనా ఏమైనా తప్పు చేసినా ఇలాగైనా పెంచారు, మీ అమ్మ నన్ను ఇదైనా నేర్పించారు. ఫస్ట్ వచ్చే మాట అదే. ఒక అమ్మాయి అత్తవారింటికి వెళ్ళినా లేకపోతే ఒక అబ్బాయి ఒక దగ్గర ఉన్న అమ్మాయి ఏదైనా పని చేసిన అబ్బాయి ఎవరినైనా సరే ఫస్ట్ వచ్చే మాట పేరెంట్స్. ఏం చెప్తారు అంటే పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలి పిల్లల్ని పెంచే విధానంలో? అంటే పాపం ఇప్పుడు పేరెంట్స్ని మనం తప్పుపట్టడానికి కూడా లేదండి. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదిస్తేనే వెళ్తుంది జీవితం అనేలాగా అయిపోయింది. బట్ ఈ రేస్లో ఏంటి అని అంటే పిల్లలకి దట్టు ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ అన్నట్టు ఈ స్క్రీన్ టైం ఎక్కువైపోయి అదొకటి కూడా చాలా మైనస్ అయిపోతుంది. వాళ్ళకి పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం తగ్గిపోయింది పేరెంట్స్కి ఎస్పెషల్లీ. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిన తర్వాత నా పనులు నాకు ఉంటాయి, నేను చూసుకోవాలి కదా. సో ఆ టైంలో వాళ్ళు స్క్రీన్ టైం ఎక్కువ చూసుకొని అట్లా అయిపోతుంది. వాళ్ళు అంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు మా అమ్మ ఉంది ఏదైనా పని చేస్తుందంటే మనం వెనకనికే తిరిగి, మన పిల్లలు చిన్నప్పుడు వెనకనికే తిరిగి హెల్ప్ చేసేవాళ్ళం అన్నీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటి, మనది ఇది వాళ్ళదే అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇలా అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ టేక్ కేర్ చేసి పిల్లల్ని వాళ్ళని ఖచ్చితంగా ఒక మంచి పాత్లో
ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఎంటీ కుండలో మనం ఏది పోస్తే అదే ఉంటుంది అన్నట్టు. మనం డెఫినెట్గా వాళ్ళకి చెప్పడం అనేది మన బాధ్యత. ఒక 100లో ఒక 10 వంతు వాళ్ళు నేర్చుకున్న మంచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది కదా. అంతేగాని ఈ చెప్తే వింటలేదు అని మొత్తానికి అసలు వదిలేయకుండా ఎంతో కొంత మనకు ఉన్న టైంలోనే వాళ్ళకి ఆ టైం కేటాయించి చెప్పగలగాలి పేరెంట్స్. డెఫినెట్గా నేర్చుకుంటారు కదండి, అలా అయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని నేర్పించాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారండి, అన్ని విషయాల్లో ఫాస్టే ఉన్నారు. చెడైనా అలాగే తీసుకుంటారు, మంచి అయినా అలాగే తీసుకుంటారు. ఆ ప్లేస్ లో మంచిని మనం చెప్పగలగాలి. పేరెంట్స్ ఎక్కువ స్పెండ్ చేసే టైం ఉంటే ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా మార్పు చూస్తాం. నార్మల్గా ఉన్న పిల్లల్ని కూడా మీకు ఇవి కూడా చాలా మంది కామెంట్స్ లో చెప్పుంటారు. చాలా మందికి పిల్లల్లో వాళ్ళు ఇష్టపడుతూ, అంటే మాకు బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలు కూడా ఆంటీ నేను మీ రీల్స్ చూస్తుంటాను, ఎంత బాగా చెప్తున్నారు, మేము రోజు చూస్తున్నాం, మేము నేర్చుకుంటున్నారా, మరి గుర్తుంటున్నాయా మీకు, అవి పాటించాలంటే డెఫినెట్గా చేస్తాము, ఎందుకు చేయము అని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తారు. సో చిన్న పెద్ద అనే భేదం లేకుండా చూసి చక్కగా దాన్ని నేర్చుకుంటున్నారు అని అంటే ఎస్ వాళ్ళకి ఆ రియలైజేషన్ అనేది తెలుస్తోంది. వాళ్ళంతా తొందరగా ఏదైనా గ్రాప్స్ చేసుకునేలాగా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. సో డెఫినెట్గా మంచిగా తీసుకుంటున్నారండి పిల్లలు. ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి కదా. ఇందాక నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న, అంటే వద్దనుకున్నారా లేకపోతే ఇలాంటివి అయితేనే చేయాలనే థాట ఏంటి? అంటే యాక్చువల్గా మేము ఛానల్ పెట్టింది ఓన్లీ ఫర్ ఏదో ఒకటి మన వంతు సమాజానికి మంచి చేయాలి, మెసేజ్ ఓరియంటెడే ఉండాలి అనే థాట్తోనే పెట్టాము. అప్పుడు ఏంటి అని అంటే మనం మెసేజ్ ఇవ్వాలి అని అంటే మనం మెసేజ్ ఇస్తే తీసుకునేలాగా అసలు ఫస్ట్ మనం ఉండాలి. కరెక్ట్. సో అప్పుడే వాళ్ళు ఆ మెసేజ్ని కరెక్ట్గా తీసుకుంటారు, అది కన్వే అవుతుంది ముందుగా లాంగ్ రన్లో. ఇప్పుడు ఏదో ఒక వారమో నెలో సంవత్సరమో కాదు కదా, ఇది నిరంతరంగా కొనసాగాలి, రెండు బ్యాలెన్సింగ్గా. ఇప్పుడు కమర్షియల్గా అయిపోయారు వీళ్ళు కూడా. ప్రమోషన్స్ చేస్తే ఏంటనంటే వస్తాయండి, నార్మల్గా చేయమని అడుగుతారా? అసలు ఎన్ని ఇట్లా మెయిల్స్ పుట్టలు వస్తాయి, మా ప్రమోషన్స్ ప్లీజ్ ప్రమోషన్స్ అని. మేము కొన్ని ఓపెన్ కూడా చేసి చూడము, అంత టైం ఉండదు వాళ్ళకి, మళ్ళీ ఆన్సర్ చెప్పకపోతే బాధపడతారు అని. మరీ ఇంకా రిపీటెడ్గా అడుగుతున్న వాళ్ళకి మాత్రం ఆన్సర్ చేస్తాము. ప్లీజ్ అండి ఏమీ అనుకోవద్దు, మేము అసలు ప్రమోషన్స్ చేయం, మా ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి, ప్రమోషన్స్ ఎక్కడ కనిపించండి. మొత్తము ఈ 4-5 yearsలో ఒక ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒక 20-15 అది కూడా మేము ఖచ్చితంగా ప్రమోషన్ చేయాలి అంటే అక్కడ ఫస్ట్ వెళ్ళి అవన్నీ చూసుకొని, లేదంటే వాళ్ళ గురించి అంతా తెలుసుకొని ఎవరైతే పర్సన్ ఉన్నారో అప్పుడు ఎస్ ఇది చెయ్యాలి, దీనివల్ల నలుగురికి నిజంగానే ఉపయోగము అనుకున్నప్పుడు చేస్తాం. అది అలా పెట్టుకోవడం కూడా ఆలోచన మంచిదేలేండి. ఎందుకంటే చూసినా కదా అన్ని రకాలుగా ఉంటాయి, మనం ఎక్కడ ఆదర్శవంతంగా ఉందాం అనుకున్నప్పుడు మనం అసలు ఫస్ట్ ఉండాలి. సో అంతే. ఇప్పుడు పాపం అదే వాళ్ళ ఉద్దేశము. చాలా మంది ఛానల్స్ లో చాలా సంపాదిస్తున్నారు కదా, సంపాదిస్తున్నారు, అడుగుతారు కూడా ఎందుకు ప్రమోషన్స్ చేసుకోవట్లేదు, మరి యూట్యూబ్ లో సంపాదన తక్కువ కదా, ప్రమోషన్స్ తోనే సంపాదన కదా, మీరు ఎందుకు చెయ్యరు అని అంటే వాళ్ళకి చెప్తాము. ఇక్కడ చాలా ఎప్పుడన్నా అందరికీ చెప్పలేము కాబట్టి, బట్ ఎప్పుడన్నా మరీ ఇంటెన్సిటీగా బయట అడిగినప్పుడు మాత్రం చెప్తాము, లేదండి ఓన్లీ మేము ఇట్లా చేయడానికి అనే పెట్టుకున్నాం కాబట్టి అది ఏదైతే ఒకసారి అనుకున్నామో దట్స్ ఇట్, ఫిక్స్ ఇట్. అంతే. ఎన్నేళ్ళు అవుతుందండి? 4.5 years. 4.5 years. ఇప్పటివరకు బాగా నచ్చిన రీల్ కానీ అసలు ఇది ఎందుకో ఎన్నిసార్లు చూసినా మీ రీల్ మీకే చూడాలి అనిపించేది ఏదైనా ఉందా, ఏదైనా వీడియో? చాలా ఉంటాయండి అలా, నిజంగా చాలా ఉంటాయి. అన్నిట్లో మొన్న రీసెంట్గా ఒక 4 months బ్యాక్ చేసాము, కేదార్నాథ్ యాత్ర గురించి చేసామన్నమాట. దానికి కాన్సెప్ట్ వచ్చేలాగా చేసామన్నమాట. కేదార్నాథ్ మీద యాత్ర అని చేసాము ఒకటి. అది అసలు ఎక్కడికి వెళ్ళినా అది చాలామందికి అది చాలా నచ్చేసింది. అది అసలు మేము ఇట్లా కళ్ళల్లో నీళ్ళతో చూసాము, గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ప్రతి వీడియోకి అలానే చెప్తారు, బట్ వాళ్ళు బయట చూసినప్పుడు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆ ఫీల్కి
ఇదయ్యి చేశారు అని అంటే వాళ్ళ మనసులో అది ఎంతలా ఉండిపోయింది అని చెప్పేసి అనిపించినటువంటిది అనమాట. అది చాలా అదొకటి చాలా ఇష్టమైంది రీసెంట్గా చేసిన వాటిలో. ఏదైనా రిపీటెడ్ మళ్ళీ చెయ్యాల్సింది ఇది సరిగ్గా రాలేదు అనిపిస్తాయండి. ఫస్ట్ స్టార్టింగ్ లో చేసిన వీడియోస్ మాకు మేమే చూసుకుంటే ఎస్ ఇది క్వాలిటీ బాగాలేదు, ఇక్కడ డబ్బింగ్ బాగాలేదోనో, లేదంటే కంటెంట్లో ఇంకొంచెం ఇది చేర్చి ఉంటే ఇంకా బాగుండేది, బాగా వచ్చిందనో, అవి రిపీటెడ్గా ఆ కంటెంట్ మార్చి అదే సేమ్ కంటెంట్ని కొంచెం ప్రొలాంగ్ చేసో ఎక్స్టెండ్ ఎక్కడైతే బాగాలేదనుకున్నామో ఆ పాతని యాడ్ చేసి చేసినటువంటివి కూడా ఉన్నాయి. చేస్తాం అట్లా. మీ రిలేటివ్స్లో ఎలా మాట్లాడతారు, ఏమంటారు ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి అటెండ్ అయినప్పుడు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. చాలా మన ఇంటి పేరు నిలబెడుతున్నారు, మన పేరు నిలబెడుతున్నారు మంచి మంచి అప్రిషియేషన్స్. ఇక దేవుడి దయ ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు నెగిటివ్గా ఎప్పుడు అప్రిషియేషన్స్ తప్ప నెగిటివ్గా ఎప్పుడు వచ్చినవి అయితే లేవు. కమెంట్స్లో అవనివ్వండి, బయట అవనివ్వండి. బయట అయితే అసలు మీరు మా ఇంటి ఆడబడుచమ్మా, మీరు మిమ్మల్ని రోజు ఇంట్లో మనిషిలాగా అని వాళ్ళు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి లోపలికి కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీరలు పెట్టి, వద్దండి మీ అభిమానం ఉంటే చాలు, ఇవన్నీ వద్దు అని అంటే అయ్యో మీరు అట్లా అనొద్దు, ఇది మా ఎంత ఓన్ చేసుకున్నారు చూడండి, ఇది మా సంతోషం కోసము చేస్తుంది, మీరు చేసే దాంట్లో మేము చేసేది ఎంత అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా నిజంగా అది దైవకృప. అది మాత్రం నిజం. కొన్ని టిప్స్ చెప్పాలి గౌతమ్ గారు. ఫస్ట్ లాంగ్ హెయిర్కి ఎంత పెద్ద జడందండి, చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ అండి. మా అమ్మమ్మ గారికి, మా అమ్మకి, మా మేన తలకి వాళ్ళకి లాంగ్ హెయిర్. మేబీ అది అట్లా వచ్చేసి చూపించండి. ఊడిపోయిందండి జుట్టు అంతా, దిష్టి తగిలింది అంటారా? చాలా ఊడిపోయింది. బాగా ఒత్తుగా ఉండేది హెయిర్, చాలా పెద్ద హెయిర్ ఉండేది. బలవంతా జుట్టు తీసేస్తుంది. సో చాలా ఊడిపోయింది. కేర్ తీసుకుంటారా? కేర్ ఏముండదు, నార్మలే. అది బై బర్త్ బై జీన్స్ వచ్చింది, జీన్స్ అట్లా. కానీ నాది అసలు ఏం లేదు. మా అమ్మగారిది, మన అమ్మమ్మ గారిది ఇంకా చాలా పెద్ద పెద్ద జడలు వాళ్ళవి. అవునా? ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మేబీ అనిపించిందా ఎప్పుడైనా? అనుకుంటాను. మా నాన్నగారి సైడ్ వాళ్ళందరూ పెద్ద పెద్ద కళ్ళు వాళ్ళకి, నాకు ఆ పెద్ద కళ్ళు రాలేదు. మా అమ్మగారేమో మంచి కలరు, పెద్ద జుట్టు, నీ కలరు జుట్టు రాలేదు అని అంటుంటాను అనమాట ఎప్పుడన్నా. ఇద్దరికి ఎప్పుడో చిన్నప్పుడు వేసుంటారే ఆడపిల్లలాగా. ఇది మన ముచ్చట కదా పిల్లలకి, మగపిల్లలకి. గౌను, లంగా జాకెట్ నాకు ఒక బ్రదరు, మా తమ్ముడు, వాడికి చాలా పెద్ద, అంటే నేను అంటుంటా ఎప్పుడన్నా మా తమ్ముడితో చిన్నప్పుడు అమ్మతో అనేదాన్ని, వాళ్ళలాగా నేను పుట్టాల్సింది, నాలాగా వాడు పుట్టాల్సింది, ఆపోజిట్లో పుట్టాము. ఇట్లా అంటే మంచి కలరు, దాని పెద్ద పెద్ద కళ్ళు, చాలా ఫారెన్ బేబీ లాగా ఉండేవాడు. ఇప్పుడు మీ పిల్లలకి అలా వేసారా ఆడపిల్లలాగా? లేదండి, చేయలేదు. నాకు అసలు జయశేఖర్కి, మా హస్బెండ్కి ఆడపిల్లలు అంటే చాలా పంచ ప్రాణాలు. నాకు కొంచెం మగపిల్లలు అంటేనే ఇష్టము. బట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మొత్తము అందరు మగపిల్లలే. మా బావగారు వాళ్ళకి, మా మరిదికి ఒక్కదానికే మా ఇంట్లో ఒక లక్ష్మి అమ్మ ఆవిడ, మా మరిదికి ఒక పాప, మిగతా అందరికీ మగపిల్లలే, మా ఆడపడుచులకి అందరికీ. అందుకని వీళ్ళకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఇప్పటికీ కూడా ఎవరన్నా అడాప్ట్ చేస్తే, అంటే అడాప్షన్ చేసుకుంటే ఇస్తే ఎవరన్నా రెడీగా ఉంటారు నేను అడాప్ట్ చేసుకోవడానికి. అంత ఇష్టము ఆడపిల్లలు అంటే. అంటే ఎందుకు, రేపటి రోజున మనకు వస్తారుగా ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళని మంచిగా మనం ఆడపిల్లల్లాగా మనం చూసుకుంటే చాలు, మన పిల్లల్లాగా చూసుకుంటే. ఓపిక పడితే ఏముందండి, ఇట్టే గడిచిపోతాయి రోజు. అంటే ఎస్ ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తుంటారు. అదృష్టవంతులే ఆ విషయంలో. మంచి వాళ్ళకి మంచిగానే జరుగుతుంది అంతా అన్నట్టు కూతురు లాంటి వాళ్ళే వస్తారండి డెఫినెట్ గా. అంటే మీ ఏదైతే ఐడియాలజీ ఉందో అది ముందుకు తీసుకెళ్లే వాళ్ళే వస్తారు. పిల్లలు అలా ఉన్నారు కాబట్టి. అవును. అది నెక్స్ట్ ఏంటండి డ్రీమ్ గౌతమ్ గారు? ఏం చేద్దామని, ఇంకేమన్నా అంటే సంరక్షణలో భాగంగా ఇంకేమన్నా కొత్తగా యాడ్ చేస్తారా? ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు గోశాలని అడాప్ట్ చేసుకుంటాము, లేదంటే ఒక 1 yearకి సరిపోను దానా ఎట్లా చేస్తాము అని ఎట్లా చూడాలి. ఇప్పుడు ఒక స్టెప్ వేసాము, ఆ స్టెప్కి మంచిగా నడుస్తుంది. దీన్ని ఇంకా కొంచెం ముందుకి స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెళ్ళి నిరంతరంగా గోవులకి సేవ అందేలాగా
మన ద్వారా ఏం చేయగలుగుతాము అనే కంటెంట్ని నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాము. అది ఎంతవరకు డెఫినెట్గా కన్వే అయ్యి ఇప్పటిలా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పటిలాగే ఆ గోమాత బ్లెస్సింగ్స్ ఉండి అలా ముందుకు తీసుకెళ్ళాలి అని మా సంకల్పం. అది అదే కోరిక ఉంది. బట్ నేను హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అది జరగాలి. అంటే ఎవరైతే సంకల్పం తీసుకుని అది ఆచరణలో పెడతారో ప్రకృతి సహకరిస్తుంది డెఫినెట్గా. మంచి మనసుతో ముందుకు వెళ్తే ఇంకా ఖచ్చితంగా మంచి రోజులు రావాలి. మీరు అనుకున్నది ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కథ చెప్పండి మాకు. ఎంత బాగా చెప్తారో అవి వింటూ ఇప్పుడు మీరు ఇలా ఎదురుకుంటూ ఉన్నా కూడా స్క్రీన్లో చూస్తున్నాను నేను అన్న ఫీల్ వస్తుంది నాకు. ఏదైనా ఒకటి మీ మనసుకి హత్తుకునే కథ ఏదైనా. ఒక ఊరు నుంచి ఒక అతను ఒక పేద రైతు లాంటి అతను యాత్రకి కేదార్నాథ్ యాత్రకి కాలు నడకన బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళి ఆయన చాలా ప్రయాసతో కూడుకొని వెళ్ళి అక్కడ హ్యాపీగా చేరుకునేటప్పటికి అప్పుడే ఆ గుడి తలుపులు క్లోజ్ చేసేసి అయ్యగారు వాళ్ళు నడిచి వచ్చేస్తూ ఉంటారనమాట. అయితే ఆయన అడుగుతారు, స్వామి నేను చాలా దూరం నుంచి కాలినడకన చాలా ప్రయాసతో వచ్చాను, ఒక్కసారి నాకు ఆ శివయ్య దర్శనం ఇప్పిస్తారా, తలుపులు ఓపెన్ చేస్తారా అని అడుగుతారనమాట. ఆయన అడిగితే అయ్యయ్యో మీకు తెలీదా, ఇప్పుడు ఓపెన్ అయిపోతే మళ్ళీ 6 నెలల తర్వాతే గుడి తలుపులు తెరుచుకుంటాయి, ఇంకా దానికి అట్లా మేము ఏమీ చెయ్యలేము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోండి మీరు అని చెప్తారు ఆయన. చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేక ఆయనకి తిండి, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి అవి కూడా ఏమీ లేక అక్కడ ఉండిపోతారు ఆయన. సరే ఈరోజు ఇక్కడ ఉండిపోయి రేపు చూద్దాంలే అన్న థాట్తో ఉండిపోతారు ఆయన. ఉండిపోతే అలా నిద్ర పట్టేస్తుంది ఆయనకి. నిద్ర లేపుతూ ఒక ఆయన వచ్చి లేపుతారనమాట. లేపి ఇదిగోండి నా దగ్గర ఉన్న కొంచెం ఒక 2 రొట్టెలు ఉన్నాయి తినండి అని చెప్పేసి ఇస్తారు. ఆయన తినేసి సరే బాధపడకండి, మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, రేపు పొద్దున్న తీస్తారులే గుడి తలుపులు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. అయితే ఈయన అదేంటి 6 నెలల తర్వాత తీస్తారు అని పంతులు గారు చెప్పేసి వెళ్ళిపోయారు కదా, ఈయనేంటి రేపు తీస్తారు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అట్లా ఆయన మళ్ళీ పడుకుండిపోతారు. తెల్లారి లేచి గుడి తలుపులు తీయడానికి వాళ్ళు బృందంతో వస్తారనమాట. వచ్చి గుడి తలుపులు ఆయన వెళ్ళబోతూ ఈయన చూసి ఇక్కడ మీరు అంతకు 6 నెలల క్రితం వచ్చినటువంటి తలుపులు మూసేటప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కదా, ఏంటి ఇక్కడే ఉన్నారు ఇన్ని రోజులు, ఎలా అంటే ఆయన అప్పుడే అసలు ఈయన ఎలా తిండి లేక అట్లా ఉన్నారు కదా, ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు ఈయన ఇక్కడ అన్న సిచ్యువేషన్లో ఆయన ఆశ్చర్యపోతూ అడుగుతారనమాట. అడిగేటప్పటికీ అదేంటి స్వామి, ఒక అయ్య వచ్చి తలుపులు తీస్తారని చెప్పారు, అట్లాగే మీరు వచ్చి తలుపులు తీస్తున్నారు, రాత్రి కదా నాకు ఆయన చపాతీలు రొట్టె ఇచ్చి ఏం పర్వాలేదు రేపు పొద్దున్నే వచ్చి తలుపులు తీస్తారులే అని చెప్పి వెళ్ళారు అని అంటే ఆయన ఆశ్చర్యపోయి ఎలా ఉన్నాడు నీకు కనిపించిన ఆయన అని చెప్పేసి అడుగుతారనమాట. అంటే ఆయన పెద్ద పెద్ద అట్టలు కట్టిన జుట్టు వేసుకుని మంచి ప్రశాంతమైన దిదీప్యమైనటువంటి మొహవచ్చస్సుతో ఒంటి నిండా విభూది రాసుకొని విభూది ధారణ చేసుకుని వచ్చారు అని చెప్పేసి నాకు ఇచ్చేసి వెళ్ళారు, పర్వాలేదు అని చెప్పేసి అని చెప్తారనమాట. అంటే అప్పుడు ఆయన పంతులు గారు ఇక ఎంత అదృష్టవంతులు అయ్యా నువ్వు, నీకు సాక్షాత్ ఆ స్వామి అంటే 6 నెలలు అయిపోయింది, గడిచిపోయింది, ఆ కాలాన్ని నీకు ఒక రోజులో ఒక రాత్రిలో ఆయన ఇచ్చేసేసారు అని ఆయన అసలు నాకే ఇన్ని రోజులు సేవ చేసుకునేటువంటి నాకే దొరకలేదా, ఇంత అదృష్టవంతుడివి నువ్వు అని చెప్పేసి ఆయనకి దండం పెట్టినంత పని చేసేస్తారనమాట. అది యాత్ర బాగా వెంటనే ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు మీరు, అర్థమైంది మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపించింది. ఇంకా సాక్షాత్తు ఆ శివయ్య దర్శనమే అయ్యింది కదా అని చెప్పేసి అదనమాట. చాలా బాగా అనిపించింది అది. చాలా మంది భలే కనెక్ట్ అయిపోయారండి.
విన్నాను అంటే నేను, మీరు అప్పుడు చెప్పినప్పుడు ఆయన విన్నాను. నిజంగా బోలా శంకరుడు అంటాం కదా, ఆయన అనుగ్రహం అంటే అలా ఉంటుంది అని చెప్పడానికి అనమాట. బాధపడకండి. బాధ కాదు, ఆనందం. ఆనందం, కదా? ఆనందం, స్వామి. definite గా. అంటే ఆయన కళ్ళతో మనమే చూస్తున్నాం అని, అంటే మీరు చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది. ఇందాక మీరు ఒక మాటకి సమాధానం చెప్పారు, మీకు ఎలా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే దానికి ఇదే ఆన్సర్. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పగలిగారు. ఇలా ఎన్నో కథలు కదండి, సుమారుగా ఎన్ని ఉంటాయి మొత్తం స్టోరీస్? ఒక 300 అలా ఉంటాయండి, అంతే. చాలా తక్కువ కంటెంట్స్ చేసింది అంతే. మేము ఏదో వారానికి 2-3 అలానే చాలా తక్కువ చేస్తుంటాం అంతే. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. యాత్ర అనేది ఒకసారి రాగానే జస్ట్ ఇట్లా మొత్తం అంతా పిల్లలకి స్టోరీ అంతా వచ్చేసేయాలి అన్నంత క్వాలిటీ. అంటే చేసి ఏది మొదలుపెట్టినా తను చాలా పట్టుదల గల వ్యక్తి అండి. ఆయన నా బ్యాక్ బోన్ లాగా ఉన్నారు కాబట్టే నేను ముందుకి వెళ్ళగలుగుతున్నాను అనమాట. ప్రతిదానికి చాలా మోటివేట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన ఉన్నారు కాబట్టే నేను, అంటే నేను చాలా ఇంట్రోవర్ట్, ఇద్దరం చాలా సరదాగా ఉంటాము. చాలా జ్యువెల్ పర్సన్ తను, చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచరు. అంటే నాకు చెయ్యాలి అనేది ఉండేది. నేను అనుకునేదాన్ని చాలా డబ్బుల నుండే చేయగలుగుతారు ఏదైనా, మనం ఏం చేయగలుగుతాంలే అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ మాకున్న దాంట్లోనే తను ఎన్ని హెల్ప్స్ చేసినాయో నేను ఇన్ని సంవత్సరాలు చూశాను. సో అంటే ఇవ్వడము అనేది అది మనం ఒక అలవాటుగా పెట్టుకుంటే అది ఎంత ఈజీ అనేది నేను తన నుంచే నేర్చుకున్నాను. అంటే కొంచెం ఇచ్చిన తర్వాత మనకు ఉంటుంది కదా, వస్తాయో రావో ఏమవుతుందో అని. అసలు ఏ రోజు కూడా నిస్సందేహంగా నిస్సంకోచంగా ఎవరికి ఇచ్చినా సరే ఇది మంది కాదన్నట్టే ఇస్తారు. నేను కూడా దానికి అంతే సపోర్ట్ చేస్తా. వాళ్ళు తీసుకున్న పర్పస్ ఏదైతే ఫుల్ఫిల్ అయిందో చాలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. అట్లాగే నిజంగా కూడా కోవిడ్లో మాకు చాలా లాసెస్ వచ్చినాయి. అసలు దానికి ఇంపాక్ట్ అవ్వకుండా దేవుడు మమ్మల్ని ఒక టర్న్ చేసేసినట్టు. అంటే నేను అనేది ఇన్కమ్ పరంగా అని కాదు, ఎంతోమంది కోవిడ్లో ఎన్నో రకాలుగా సఫర్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆస్తులు ఏమున్నా అడ్డుపడలేదు కదా. సో ఎట్లా అసలు మేము వితౌట్ మాస్క్ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి కోవిడ్లో. అలాంటిది పిల్లలు, మా అత్తయ్య గారు ఆవిడ ఉన్నారు, పెద్ద ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది ఎంతో మందిని అలా తీసుకెళ్ళిపోయింది కదా. ప్రాణాలతో అది రాకుండా మనల్ని ప్రాణాలతో ఉండేలాగా చేశాడు అంటే అదే దేవుడు అండి, ఇంకేంటి. అంటే దైవ సేవ చేసే వాళ్ళకి, ఇలా సర్వీస్లో ఉన్న వాళ్ళకండి ప్రత్యేకంగా ఏదో వచ్చి హెల్ప్ అని కాదు, ఏదో ఒక మూమెంట్లో అలా మంచి జరిగిపోతూ ఉంటుంది అంతే. యూనివర్స్ కూడా అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్. మేము కూడా ఎన్నో సందర్భాల్లో ఆ ఎక్స్పీరియన్సెస్ తర్వాత అనుకుంటాను, ఓహో ఇది అందుకు జరిగిందా అని. నేను చెప్పగలిగేది ఒకటే మాట, థ్యాంక్ యూ అంతే. సర్వేజన సుఖనో భవంతు అంతే, అదొక్క మాట చెప్పగలం, అందులో మనం ఉండగలిగాము అని. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం మీతో మాట్లాడడం ఇవాళ. ఎప్పుడూ అనుకున్నానండి వాస్తవానికి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అలా నెంబర్ దొరికి అలా మీరు యాక్సెప్ట్ చేసి రావడం అనేది చాలా సంతోషం అనిపించింది. సో మచ్. మళ్ళీ కలవాలి డెఫినెట్గా, ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యాలి. మీరు చెప్పే విధానం కానీ కథలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒక మాటలో చెప్పండి మీ వారి గురించి, ఒక మాటలో చెప్పాలని అంటే మంచి పర్సన్. పిల్లలు అసలు మాకు ఎక్స్ట్రా బోనస్ వాళ్ళు. అంతేనా? గౌతమ్ గారి గురించి ఒక మాట అంటే, వాళ్ళకి తగ్గ ఒక అమ్మ, ఆయనకి తగ్గ ఒక వైఫ్, అంతే. మన గురించి మనం తెలుసుకుంటేనే కదా ఎదుటి వాళ్ళ గురించి జడ్జ్ చేయగలం, చెప్పగలం. అంతే. గ్రేట్ అండి. బీయింగ్ ఏ మదర్, బీయింగ్ ఏ ఉమెన్, ఖచ్చితంగా చాలా సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల మాటలు వింటాము, అన్ని బాధ్యతలు ఉంటాయి, పైకి కనిపించినటువంటి బాధ్యతలు చాలా ఉంటాయండి. బట్ అవన్నీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు మీరు, అదైతే తెలుసు. అలా చేయగలగడము, అలా ఉండగలగడం కూడా దైవకృపే. అది అందరికీ ఉండకపోవచ్చు, చాలామందికి ఉండకే. పాపము చిన్నదానికే పెద్దదానికి అమ్మో మాకే అదా ఎందుకు ఇలా అని చెప్పేసి క్వశ్చన్ చేసేసుకుంటూ ఉంటాము. అవతల వాళ్ళని కూడా, పేరెంట్స్ని బ్లేమ్ చేయడము, అవతల వాళ్ళని బ్లేమ్ చేయడము, ఇవన్నీ డివోర్స్కి అన్నిటికీ కూడా దారి తీస్తున్నటువంటి సందర్భాలు. సో కొంచెం మనం కూడా అసలు ఏంటి
ఎంతవరకు అని మనకంటూ మనం ఒక దీనిగా ఆలోచిస్తే తప్పకుండా ఆ గొడవ అనేది పెంచకుండా తగ్గించి సర్దుమణిగి ఉండడానికి సహాయ సహకారాలు అందించుకోవడానికి అంటే కామ్గా ఉండడమే ఉత్తమం. చాలా వాటికి అది పరిష్కారం అండి, అదొక సీక్రెట్. కామ్గా ఉండిపోతే అన్నీ అవే వాటంతట అవే పక్క నుంచి వెళ్ళిపోతాయి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాల్యుబుల్ టైం. చాలా దూరం నుంచి వచ్చారు. మీరు కూడా అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఛానల్ త్రూ గుళ్ళ గురించి వాటి గురించి ఎక్స్ప్లోర్ చేసి చెప్తున్నారు కదా, సో అది కూడా నేను ఫాలో చేస్తూ ఉంటాను. నాకు కూడా చాలా చాలా అంటే మాకు తెలియని ఎన్నో గుళ్ళు గురించి వాటి గురించి కూడా మేము తెలుసుకుంటున్నాము. డెఫినెట్గా మీకు కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పాత్రలో మీకు కూడా దేవుడు సహాయ సహకారాలు అందించాలని నేను కూడా అంతే కోరుకుంటానండి. బ్లెస్సింగ్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. మంచి మనసుతో ఉన్న వాళ్ళు చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారు కదండి, ఇవి గోసేవకి సంబంధించి గో సంరక్షణని అలాగే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళటంలో భాగంగా నిరంతరం గో సంరక్షణ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఆ వీడియోస్ కూడా ఆదరించండి. మరీ ముఖ్యంగా ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో, గోసేవ సర్వశ్రేష్టం అని అంటారండి. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారు చేస్తున్న దాంట్లో ఉడత సాయంగా, ఉడత భక్తిగా నేను చేయగలిగింది ఏమిటి అని అంటే, స్కానర్ మళ్ళీ మన వీడియోలో కూడా నేను ఇస్తాను. మీరు ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో, డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో మీ వంతుగా మీరు అందించవచ్చు. నా వంతుగా నేను కూడా ఖచ్చితంగా అందిస్తాను. ఇది నిజంగా మహద్భాగ్యమే. మనం కూడా సపోర్ట్ చేద్దాం గో సంరక్షణకు.